అందరికీ ఈరోజు మన వీడియోలో ఎండుమిర్చి పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. చక్కగా తినడానికి అన్నంలోకి అండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పల్లీలు అండి, బాగా ఇలాగ దోరగా పెట్టుకునండి చక్కగా. అలాగే ఇది ఎండుమిర్చి తగినంత అండి, ఎండుమిర్చి సరిపోద్ది చక్కగా. అది ఫ్రై చేసి పెట్టుకోవాలి. టమాటో కప్పు, ఒక 5-6 టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తగినంత చింతపండు అలాగే కరివేపాకు, తాలింపు గింజలండి, ధనియాలు ఇవి. అలాగే దీంట్లో కావాల్సిన జీలకర్ర, ఆవాలు కొంచెం అండి దీంట్లోకి వేసుకుంటాము. దంచుకునేటప్పుడు వెల్లుల్లి, కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటాను. అలాగే రగ్ సాల్ట్ అండి ఇది. అలాగే ఆనియన్స్, తగినంత ఆయిల్. ఇవన్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగానే ఇవి ఫ్రై చేసేసాను కదండి పల్లీలు. ఇప్పుడు ఇవి ఎండుమిర్చి, ధనియాలు, అలాగే జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి ఫ్రై చేద్దాం. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేద్దాము. తర్వాత టమాటో కూడా కొంచెం ఫ్రై చేద్దాం, ఆయిల్ డీప్ ఫ్రై చేద్దాం. చూపిస్తాను కొంచెం పదండి. ఇదిగోండి ఇనుపాలు తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఎక్కువ వద్దు, తగినంత ఆయిల్ చాలు. దీంట్లోకి ఇందాక ఆయిల్ దాని తాలింపు గింజలేకండి, దీంట్లోకి కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, చాలు మట్టసంగా. ఇలాగ అయిపోయింది కదా. ఇలా కాగుతున్నప్పుడే కొంచెం ఎండుమిర్చి వేసేసుకుందాం. ఎండుమిర్చి, ధనియాలు, ఎండుబండులో బాగుంటుందండి ఇవి. ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది చక్కగా. కొంచెం జీలకర్ర, ఆవాలు కలిపినాయండి ఇవి. ఇలాగా కరివేపాకు అంటే ఇది ధనియాల కారం చేసుకుంటాం కదండి, అలాగే ఆ విధంగానే ఆ ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఇవి బాగుంటుంది చూడండి. కొంచెం దోరగా ఎగేదాకా వేయించుకుందాం, మరీ కాలిపోకుండా. మరీ కాలిపోతే బ్లాక్ అయిపోతుంది, అలా కాకుండా దోరగా వేయించేసుకుందాం. చూడండి దోరగా వేగిపోయింది. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలాగ వేగితే చాలు, సరిపోతుంది. దీన్ని తీసేసుకుందాం, బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఇలాగ వేగితే సరిపోతుంది. ఇది తీసేసిన వెంటనే మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా డీప్ ఫ్రై చేద్దాము. చూడండి అలా చూపిస్తాను. ఇదిగోండి అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేస్తాను. దీంట్లో కొంచెం మళ్ళీ కళాయిలోకి ఆయిల్ వద్దామండి. తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుందాం, బాగుంటుంది. చక్కగా సరిపోతుంది. దీంట్లోకి టమాటా వేసేసుకుందాము. ఇది చక్కగా డీప్ ఫ్రై అవ్వాలండి, చాలా డీప్ ఫ్రై అయిపోవాలి. చూడండి చక్కగా డీప్ ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకుందాం అండి టమాటోని. ఇదిగోండి ఇలాగా డీప్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఇందులోకి చింతపండు వేసుకుందాం. నానేసుకున్నాం కదండి, అది కొంచెం పచ్చి వాసన లేకుండా ఉంటుంది, పచ్చిగా లేకుండా. దీంట్లో చక్కగా దీంట్లో వేసేసుకుందాము, కొంచెం బాగుంటుంది. చింతపండు కూడా మట్టంగా తీసుకున్నాను, సరిపడంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాము. ఒక ఆనియన్ తీసుకున్నాము, సరిపోతుంది. చాలా బాగుంటుందండి చట్నీ, చాలా బాగుంటుంది. అన్నంలోకి వేడి అన్నంలోకి వేసుకుంటే, కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మంచి బలం ఇది, అందరికీ మంచి ఎనర్జీ ఫుడ్. ఇలాగా దీంట్లో ఇలా కుక్ అయిపోతుంది. తర్వాత తీసేసుకొని రోల్లో దంచేసుకోవటమండి. ఇదిగోండి రెడీ అయిపోయింది, ఇంకా దింపేసుకోవటమే. ఇంకా రోల్లో దంచుకుందామండి, బాగుంటుంది. మిక్సీలో వేసేంత టేస్ట్ అనిపించదు, దంచుకుంటేనే బాగుంటుంది. నేను ఎలా దంచుకోవాలి చూపిస్తాను. ఇదిగోండి ఎలా దంచుకోవాలి మొత్తం చూపిస్తాను. ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి, ధనియాలు అన్నీ కలిపి ఫ్రై చేస్తానండి. టమాటో మొత్తం ఫ్రై చేసి పెట్టాను చూడండి. అలాగే ఇందాక శనగలు ఉన్నాయి కదండి, పల్లీలు, అవన్నీ నీట్గా ముందుగానే ఫ్రై చేసి పెట్టాను. స్కిన్ పుట్టంతా తీసేసాను. ఇలాగ దంచుకుందాము. ముందు పల్లీలే దంచుకుందాము. ఇదిగో తగినంత సాల్ట్ వేసేద్దాం, రవ్ సాల్ట్.
దంచేసుకుందాం. పెద్దది లేదండి దంచుకునేది, చిన్నది స్టోన్ ఉంది, ఎక్కువగా ఉపయోగించాం కదా. చూడండి ఎలాగ మొత్తం ఎలాగ నీట్గా కచ్చాపచ్చా రుద్దుకోవటమే. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఇలాగ మెత్తగా అయిపోయింది కదా. దీంట్లోకి మిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. కొంచెం కొంచెం వేసి దంచుకోండి. ఒక చేతితో చేసినాను కదా, చేయలేకపోతున్నాను. ఇలాగ అన్నీ దాంతోనే మెరిగిపోతుంది చక్కగా. చూడండి ఇలాగా రోట్లో దంచుకున్న పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో చూడండి చూపిస్తాను. ఇదిగోండి అయిపోయింది, చక్కగా మెత్తగా అయిపోయింది కదా. చూడండి పల్లీలు ఎండుమిర్చి బాగా కలిసిపోయింది, కరివేపాకు అంత నీట్గా. దంచుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఇట్లాగే టమాటాలు వేసేద్దాం. ఇందాక వేసుకున్నాం కదా. ఇంకోండి కొంచెం కొంచెం వేసుకుందాం. ఇలాగ మొత్తం వేసేసుకుందాం. టమాటో చింతపండు ఇందాక వేసాం, ఆనియన్స్ అన్నీ కలిపేసాం కదండి. ఇలాగ అన్నీ వేసేసుకొని దంచేసుకుందాం. అన్నీ వేసేసుకొని మిక్స్ చేసేద్దాం. దీన్ని బాగా చక్కగా దంచేద్దాం. చూస్తానండి మొత్తం. ఇదిగోండి చక్కగా యాడ్ అయిపోయింది కదా. దీంట్లో ఒక వెల్లుల్లిపాయలు వేద్దామండి. వెల్లుల్లిపాయలు దంచుకుందాం. ఇందాక ఒక 3 తీసి పెట్టాను కదా, ఈ 3 దాంట్లో వేసుకుందాం. పెద్ద ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇలా అయిపోయిందండి. ఇక తీసేసుకోవటం, చూసి కొంచెం దంచుకుందాం. ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా వేరే బౌల్లో తీసేసుకోవటమే. తీసేసుకొని తాలింపు పెట్టేసుకుందాం, అయిపోయింది. ఇదిగోండి అన్నీ ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. చూడండి ఎలా ఉందో. చాలా చూడడానికి ఎంత బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువ వారం దాకా నిలువ ఉంటుందండి. ఇది బయట పెట్టుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వారం దాకా నిలువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ పోయకుండా ఉంటాం కదా. టమాటాలు కూడా నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా. దీన్ని ఎలా తాలింపు పెట్టుకొని చూద్దామండి ఈరోజు. చూద్దాం తాలింపు కోసం. ఇందాక దాంట్లోనే అండి టమాటాలు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం ఇందాక తీసి పెట్టుకున్న ఆయిల్ ఇదిగోండి. దాన్ని క్లీన్ చేయని అవసరం లేదండి, దాంట్లో వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్గానే ఉంటుంది. బాగా హీట్ ఎక్కువైందండి ముందుగానే. చూడండి తాలింపు గింజలు, వెల్లుల్లి, ఒక మిర్చి, ఎండుమిర్చి తాలింపు కోసమే, కొంచెం కొత్తిమీర అండి, కరివేపాకు అనేది కొంచెం మొహం దూరం పెట్టుకోండి. కొంచెం ఇలా రెడీ అయిపోయింది. చక్కగా రెడీ అయిపోయింది. ఆఫ్ వేసుకుంటున్నాను తాలింపు. చట్నీలోకి వేసుకుందాం. చూడండి ఇలా మొత్తం తీసేసుకోండి. నేను ఒక చేత్తో పట్టుకున్నాను, ఇంకో చేత్తో వీడియో తీస్తున్నానండి. ఒకసారి మొత్తం వేసేసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది చక్కగా. దీన్ని కలుపుకోవాలి అంతే అండి. దాన్ని చక్కగా చట్నీలో కలిసేట్టు కలుపుకోవాలి. అయిపోయినట్టండి. చక్కగా అయిపోయింది నీట్గా. చాలా బాగుంటుంది, ఎక్కువ రోజు నిలువ ఉంటుంది, చాలా మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.